ఏం బావగారు, ఏంది ఈ టైంలో ఎక్సర్సైజ్? మమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నావే. ఆయనకి పని పాట ఇదన్నా ఒప్పుకొని అన్నయ్య. బా నువ్వు ఆగవే. బావగారు పొద్దునంగా వెళ్ళాడు మా వాడు, ఇప్పుడే వస్తానని. ఇంతవరకు రాలేదు బావగారు. ఇట్లా ఊపుకుంటూ కూర్చున్నా. ఉదయానికి వెళ్ళారు అల్లుడు గారు, ఇంతవరకు రాలేదా? సరే కాని బాంబాయి వెళ్ళాలన్నాడే అల్లుడు గారు. అవును బావగారు, అబ్బాయి బొంబాయి వెళ్ళే ఏర్పాట్లోనే ఉన్నాడు. విద్య మా అక్క, మా పెద్దమ్మ కూతురు. గుళ్ళో చూసినప్పుడు కొన్ని మనస్పర్ధలుండి నేను మాట్లాడలేకపోయాను. ఇప్పుడు ఇద్దరం బాగానే ఉంటున్నాం. ఎవరో నాకు ముందుగానే తెలుసు, మా వదిన. నీకు తర్వాత వివరిస్తాను బావగారు. సరేలే బావగారు. ఏ నాన్నగారు, సమావేశాలు ఇంకా అవ్వలేదా? ఎక్సర్సైజ్ చేస్తున్నా అల్లుడు గారు, ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఎక్సర్సైజ్ చేస్తున్నారా? సరే గాని స్వాతి ఎక్కడ ఉంది నాన్నగారు? లోన్ ఉంది. బట్టలు సర్దమన్నాను, సర్దిందా? సర్దుతుంది. సరే మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, నాకు పని ఉంది. స్వాతితో మాట్లాడుస్తాను. స్వాతి, 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 స్వాతి. ఓ ఇక్కడ ఉన్నావా? నాలుగు దొరికారు. అబ్బా దొంగ, ఎన్ని రోజులు తప్పించుకొని తిరిగి ఇప్పుడు వచ్చి ఎన్నాళ్ళకి దొరికావు దొంగ అంటారా? ఆయన వంటగదిలో ఏంటండి సరసాలు? బయటకు వెళ్ళండి. వంటగదిలోకి ఎవరైనా మల్లెపూలు పెట్టుకొని వస్తారా? వంటగదిలో కాకుండా ఇంకెప్పుడు పెట్టుకోమంటారు? అబ్బా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ఏం తెలియదు మీకు. బయట మామయ్య వాళ్ళందరూ ఉన్నారు. అబ్బా మీరు అసలు ఇక్కడ ఉండకూడదు. పదండి బయటకు. అసలు పదండి, పదండి బయటకు. నేను మీకు టీ తీసుకొని వస్తాను. పదండి. సరే వెళ్ళాలిరా, త్వరగా. స్టాలిన్ రా ఇక్కడ. సూర్య, ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ ఫోన్ చేశావా? చేసా బావ. అవయ్యా రంజిత్ కుమార్, నీకోసమే ఎదురు చూస్తున్నా. ఎప్పుడు ఆ భూపతికే రక్షణగా ఉంటావా? అప్పుడప్పుడు మాకు కూడా రక్షణగా ఉండాలయ్యా. సార్, వీఆర్ పోలీస్ సార్. ఎక్కడైతే ప్రజలకు రక్షణ అవసరం అక్కడ మేము ఉంటాం సార్. అదేనాయా నాకు కావాల్సింది. వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ పెట్టుకోరా. ఇన్స్పెక్టర్, ఈ పేపర్లు ఏంటో తెలుసా నీకు? భూపతి గారి జాతకాన్ని తిరగరాసే పేపర్లయ్యా ఇవి. నువ్వే ఆ ఇళ్ళన్నీ ఖాళీ చేయించి ఖాళీ స్థలం అప్పచెప్పాలి. సూర్య, చెప్పురా నాయన. మల్టీప్లెక్స్ అదే కట్టాలనుకుంటున్నాను. ఖాళీ చేయించి నాకు అప్పచెప్పు. భూపతి, ఇప్పుడు చిక్కావురా. సరే స్వాతి, వెళ్ళొస్తాను. ఏమండి, ముంబై నుంచి వచ్చేటప్పుడు నాకు ఏమైనా తీసుకురారా? ఏమ్మా ఓకిన చాలు, వాడికి టైం అయిపోతుంది, ఊరు వెళ్ళాలి. వాళ్ళు ముచ్చట పడుతున్నారు, ఆగవే. గోకమని కోడలికి సలహా ఇస్తున్నారా? నేను గోకుతానున్నాడు. ఆగవే, మంట పుడుతుంటే. హలో, అంతా రెడీనా? ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్? ఓకే, ఐ విల్ కమ్ విత్ ఇన్ 15 minutes. అమ్మా నాన్న, నేను వెళ్ళొస్తాను, టైం అవుతుంది. మీరు అందులోకి మన ఇంటికి వెళ్ళండి. మనం నేను వచ్చాక ఒకసారి అపార్ట్మెంట్స్ అన్ని చూద్దాం, ఓకేనా? ఏమ్మా కోడలి పిల్ల దిగులుగా ఉందా? దిగులు పడకు, అబ్బాయి వెళ్ళింది బొంబాయిగా, ఆస్ట్రేలియా కాదుగా. మీ అబ్బాయి ఆస్ట్రేలియా వెళ్ళినా నేను బాధపడను, కానీ బొంబాయి వెళ్ళినందుకే బాధపడుతున్నాను. అదేంటమ్మా, అబ్బాయి ఆస్ట్రేలియా పోయినంత బాధపడతావేంటి? ముంబై ఇక్కడేగా. ఎప్పుడైనా
రావచ్చు పోవచ్చు. అదేగా మరి మన బాధ. ముంబై వెళ్తే 2 రోజుల్లో తిరిగి వస్తారు. అదే ఆస్ట్రేలియా అనుకో వారం 10 రోజుల దాకా రారు. చక్కగా షాపింగ్ చేసుకున్నాం అనుకున్నాం. ఇప్పుడు ఏమీ లేదు. చిలిపి పిల్ల, నేను ఏదో అనుకున్నాను. చిలిపి పిల్ల. అమ్మా బయలుదేరి ఉండుంటాడా? బయలుదేరే ఉండుంటాను అత్తయ్య. సరే టైం ఎంత అయింది చూడు. 7 అయింది అత్తయ్య. వావ్, ఇంకా 10:30 దాకా షాపింగ్ చేసుకోవచ్చు. షాపింగ్ ఎటుకుని పోతున్నాం కదా, నాకు కూడా ఒక వాచ్ తీసుకోవే. వాళ్ళు సరిగ్గా కనపడవు కానీ నీకు వాచి కావాలా? వాచి నోరు ముయ్యవే. ఏమైందక్క? ఏముంది వదినా? ఏమైంది ఇంతలో నెల అత్తయ్య ఏమైంది? అత్తయ్య ఏమైంది అత్తయ్య? చెప్పు ఏమైందో. అత్తయ్య ఏమైందక్క? ఏమైంది అత్తయ్య? ఏమైంది చెప్పక్క. అత్తయ్య ఏమైంది చెప్పండి. ఏం లేదులేమ్మా, పదండి అందరం షాపింగ్కి వెళ్దాం. బాధపడమాకండి అత్తయ్య గారు, మీకు మంచి రోజులు వస్తాయి. అరే లేలా, మన బాసు 4 పుంజుల్ని 4 పెట్టల్ని రెడీ చేయమన్నాడు. 4 పెట్టల్ని బొంబాయి పంపించమన్నాడు. 4 పుంజుల్నేమో సిగ్నల్ దగ్గర ఉంచమన్నాడు. సరేనా? మన వాళ్ళు ఖచ్చితంగా వర్క్ చేయాలంటే ఆ సంఖ్యని తెప్పిస్తే పోదు కదన్నా. నిన్నే వీడియో సరుకు అడుగుతాడా? వేసేయమంటావు ఇన్ని? నువ్వు ఆగురా, తిరుపతి నాయకి చెప్పాను, రెడీ చేస్తున్నాడు. మనోడిని కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? కనుక్కున్నానన్నా. ఆ? హలో హలో, నేను పెద్దన్ననే. పెద్దన్నా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నాతో పాటు కాపాడిన వాడిని కూడా చంపమన్నావంట. అమ్మాయి దొరికేంతవరకే మీ ఆటలు. అమ్మాయి దొరికిందా మిమ్మల్ని మొత్తాన్ని బ్రతకనేను. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉంది కాబట్టే నువ్వు ప్రాణంతో బతుకున్నావు. లేకపోతే ఒక్క గుద్దుకే నువ్వు గాలిలో కలిసిపోతావు పెద్దన్నా. ఏ శేషు, అన్నా చెప్పన్నా. ఆ పెద్దన్నా తప్పించినోడు 24 గంటల్లో నా ముందుండాలా? సరే అన్నా. మొన్న మీకు ఫోన్ రిపేర్కి ఇచ్చాను కదా, రిపేర్ అయిందండి. ఎంతో వస్తున్నారు, 2 రోజుల తర్వాత వచ్చి చెప్పండి. అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది సార్, అందుకని ఇప్పుడు వచ్చాను సార్. స్వాతి, ఫోన్ ఇచ్చి బిల్లు తెలుసుకోవడమ్మా. స్వాతి కదా, నేను ఇచ్చాను అమ్మా బిర్యానీ ఏదమ్మా. స్వాతి, ఏదమ్మా ఏడుస్తున్నా? ఎవరమ్మా ఆయన? ఇవే మా కూతురు అంటున్నాడేంటి? నా దగ్గర తీసుకెళ్ళిపోతాను. నా దగ్గర లేకపోతే నేను బతకలేను. అంత ప్రాణంగా చూసుకుంటున్నావు తల్లి, ఎంత ప్రాణంగా చూసుకుంటున్నావు అని నేను అనుకోలేదమ్మా. నా బిడ్డని నేను తీసుకెళ్ళనమ్మా. ఎంత ప్రాణంగా చూసుకునేటప్పుడు నీ కాడే చూసుకున్నానమ్మా. నేను అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్తానమ్మా.
బాధపడమా బిడ్డలు తీసుకెళ్ళాను కదా, బాధపడమా. మీరు దివ్యని తీసుకెళ్ళిపోతారని చాలా కంగారు పడ్డాను. దివ్య లేకపోతే నేను అసలు బ్రతకలేను. చాలా థ్యాంక్స్ అండి. ఇంత త్వరగా ఒప్పుకుంటారనుకోలేదు నాకు. చాలా స్వాతి, నీ ప్రేమ గొప్పదమ్మా. ఇది ఎక్కడికి పోతుంది? ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. పిచ్చి పిల్ల ఇది అప్పు. సరే మామయ్య. సరే అంకుల్, చాలా థ్యాంక్స్. మీరు దివ్యని తీసుకెళ్ళిపోతారనుకున్నాను. మీకే ఉంచుతున్నాను. చాలా థ్యాంక్స్ అంకుల్. మీరు మాతోనే ఉండండి. నేను ఎవరండి పెద్దన్న? ఏదో అమ్మాయిని పెంచుకుంటున్నాం మనం. కోడలు ఇష్టపడింది కాబట్టి, ప్రేమగా చూసుకున్నది కాబట్టి మనం ఏదో చూసుకుంటున్నాం. ఆయన్ని కూడా తీసుకొచ్చి చూసుకోవడం అవసరమా? ఆగవి, ఏమి ఆలోచించకుండా మాట్లాడతావు? చెప్పిన మాట మీరు ఎప్పుడన్నారు కనుక నా మాట ఇప్పుడు వినటానికి మీకు నచ్చినట్టు చేసుకోండి. బాబు, ఆయన ఎవరో ఏంటో మనకు తెలియదు. తెలియని వాళ్ళని, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవటం అది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. ఆయన మంచోడు చెడ్డోడు మనకు తెలియదు కదా. ఎత్తను వచ్చాడు, అమ్మాయిని ఎలా తీసుకెళ్తాడో అని స్వాతి ఏడుస్తా కూర్చుంది. అందుకే ఎత్తన నేను ఉండమన్నాను. హలో, ఆంటోనీ గారేనా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు స్టాలిన్ గారు ఉన్నారా? మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అడ్వకేట్ సత్యదేవ్ని మాట్లాడుతున్నాను. ఓ, అడ్వకేట్ గారా, చెప్పండి. ఆంటోనీ గారు, ఆ భూపతిని ఎదిరించాలంటే సరైన వ్యక్తిని మీకు అప్పచెప్తాను. నేను చెప్పిన వ్యక్తి అతను. పేరు పెద్దన్న. చూడు పెద్దన్న, జమీందారు గారి స్థలం ఖాళీ చెప్తే సత్తా నీకు ఉంది అని మా లాయర్ గారు చెప్తే నిన్ను పిలిపించానయ్యా. అసలు భూపతికి నీకు ఏమిటయ్యా సంబంధం? ఈ వివరాలన్నీ మీకు అనవసరం. ఆ స్థలం ఖాళీ చేయించే బాధ్యత నాది. సరే పెద్దన్న, నాన్నగారు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నాను. లేదంటే లాయర్ గారు చెప్పండి. ఆ విషయం మీరు ప్రత్యేకంగా చెప్పాలా ఆంటోనీ గారు? ఏ విషయం ఎలా డీల్ చేయాలో పెద్దన్నకు బాగా తెలుసు, నీకు తెలుసు. సరే, నువ్వు ఆ పని మీద ఉండు పెద్దన్న. ఇప్పుడు కబురు పెడితే అప్పుడు రావాలి. తాగండి రా, తాగండి, బాగా తాగండి. ఆ పెద్దని మాత్రం పట్టుకోబాకండి. జస్ట్ మిస్ అయ్యావన్నా, లేకపోతే అప్పుడే వేసేసావన్నా.
ఇక్కడ ఎవరో తిరుగుతున్నారన్నా. ఇక్కడెవరో తిరుగుతున్నారా? వీడు నన్ను భయపెడుతున్నారా? వేసేస్తావండి. నిజంగానే ఇక్కడెవరో తిరుగుతున్నారా? వేసేస్తారా వాడిని? ఎవడ్రా నువ్వు? బాబురా ఏంది ఇంత లేట్ చేశారు? రావద్దండి ట్రైన్. సర్లే కానీ కార్ నడిపించాలే. మా జూనియర్ ఆఫీసర్ కూడా వస్తున్నారు కలవడానికి. జూనియర్ ఆఫీసరా? జూనియర్ ఆఫీసర్ ఏంటండి? మీదో పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం, మళ్ళీ మీకు జూనియర్ ఆఫీసర్ ఒకటి. చూసారులే సంబడం, మేము నమ్మాలి. అవునే, మీ ఆయన అంటే ఎవరనుకున్నావు? పోలీస్ సీక్రెట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. దాకా మీకు ఎందుకు చెప్పలేదు తెలుసా? నేను ఒక కేసు పని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను కాబట్టి మీకు తెలియలేదు. కానీ ఇప్పుడు మా జూనియర్ ఆఫీసర్ వస్తున్నారు కాబట్టి కొన్ని విషయాలు నీతో చర్చించాలి కాబట్టి ఇప్పుడైనా నీకు చెప్పాను. దయచేసి ఎవరికి తెలియని బాగా నీ మనసులోనే పెట్టు. అవునా? మీరు పోలీస్ ఆఫీసరా? మీరు చెప్తుంటే అసలు నమ్మశక్యంగా లేదండి. ఇప్పుడే మా అమ్మకి చెప్తాను. అందుకే మీ ఆడవాళ్ళకి ఏ విషయం చెప్పకూడదు అనేది ఇప్పుడేగా చెప్పాను, ఎవరికి తెలియకూడదని. సారీ అండి. సారీ. ఎప్పుడు ఎవరికి చెప్పను. నాకు తప్ప మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఓకేమ్మా, మా జూనియర్ ఆఫీసర్ కూడా వచ్చే టైం అయింది. ఓకేనా? ఆచారి, నీ ప్రయత్నం నువ్వు చేశావు. ఇక నా ఆట మొదలైంది. నీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, వెళ్ళి చూసుకో. ఈరోజు వాళ్ళు, రేపు నువ్వు. లెక్క మొదలయ్యింది.
యాంటోనీ వితౌట్ సెక్యూరిటీ బయటికి వెళ్ళాడు. తిరుపతి రావు ఇట్రా. ఏనన్నా? అరే తిరుపతి ఆచార్యకి మంచి ఇన్ఫర్మేషన్ చెప్తే ఏమి ఇస్తాడు అంటావు నాకు? అన్నా ఏంటన్నా అది? అరే ఇది ఖతర్నాక్ లాంటి ఇన్ఫర్మేషన్ రా. ఈ అవకాశం నేను వదులుకోను. అదేందో చెప్పు, నీకు కావాల్సి నేను ఇప్పిస్తా. పక్కాగా ఇప్పిస్తావుగా? ఆ యాంటోనీ ఒంటరిగా బయలుదేరాడంట. నిజమేనా? యాంటనీ దొరికామని అంటాడుగా. ఓకే డియర్. ఎరా శర్మ, సర్దుకోవడం అంతా అయిపోయిందా? ఫ్రీ అయ్యావా? ఓకే, రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి, సరేనా? అలానే ఇన్స్పెక్టర్ రణదీప్ నాయక్ కి సార్ ఫైల్ పంపిస్తా అన్నారు. ఆ ఫైలు నీకు తెచ్చివ్వగాలని దాంట్లో ఎంత గొప్పవారైనా సరే, ఎంతటి వారైనా సరే విడిచిపెట్టకు. అందరిని అరెస్ట్ చేయి. వినోదు, మా డాడీ వస్తున్నాడు, మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే వినోదు, ఎవర్రా అరెస్ట్ అంటున్నావు? అదే నాన్నగారు, మన శర్మ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాడు కదా, ట్రాన్స్ఫర్ అయి మనూరే వచ్చాడంట. ఈ దుర్మార్గాలు ఎక్కువైనగా ఒక్కను కూడా వదలొద్దురా అని చెప్తున్నాను. వాడు శర్మ గాడా? శివుడు ముక్కోడా? ఇంత ఉండేవాడు పోలీస్ ఆఫీసర్ అయ్యాడా? వాడే నాన్న, వాడే. రేయ్, శర్మ గారు మన ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడా? ఈ పోలీసు ఉద్యోగాలంటేనే కష్టం రా. పగలు లేదు, రాత్రి లేదురా, ఎప్పుడూ డ్యూటీలే. చిన్నప్పుడు నువ్వు పోలీస్ అవుతానంటే నేను నవ్వకుండా దూరం పెట్టి చదివించాను రా. కష్టపడలేవనే రా పోలీస్ ఉద్యోగం వద్దన్నది. పోయి ల్యాండ్ చూసొద్దా? సరే నాన్నగారు. ఏమే అబ్బాయి, నేను బయటికి వెళ్తున్నాను కానీ షాప్ లో వచ్చి కూర్చో. ఎక్కడ ప్లేస్ ఎక్కడ? పైపుల్ ఫ్యాక్టరీ కాడ. మనం తీసుకుందాం అనుకున్న ల్యాండ్ ఇదేరా. అపార్ట్మెంట్ కడతానికే డబ్బులు సరిపోతున్నారు, మరి ల్యాండ్ ఎలా కొంటారు? దాని గురించి టెన్షన్ పడ మాకు, నేను దాని గురించి ఆలోచించా గానీ. అది కాదు నాన్నగారు, తలకాయ నొప్పిగా ఉంది కదరా, పెట్టి తాగుతా మాట్లాడుకుందాం. రేయ్, మొన్న స్టాలిన్ కలిశాను రా, అపార్ట్మెంట్ డబ్బులు ఇస్తా అన్నాడు, ల్యాండ్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను రా. అన్నగారు, స్టాలిన్ కలవద్దన్నారు కదా, ఎందుకు కలిశారు? అది కావాలని కలవలేదురా, అనుకోకుండా కలవాల్సి వచ్చింది, కలిశాను రా. నాన్నగారు, స్టాలిన్ గురించి బాగా తెలుసు.
తెలుసుకోవాల్సింది 2-3 ఫ్లాట్లు అడుగుంటారే. నిజమేరా నువ్వు చెప్పింది. స్టాలిన్ కొడుకు యాంటోని 2 ఫ్లాట్లు అడిగారా, ఫ్లాట్ డబ్బులు ఇస్తా అని చెప్పారా. నాన్నగారు, అధికారంలో ఉన్నది భూపతి. ఆ భూపతిని కాదని యాదగారి పని చేస్తాడు చెప్పండి. మహా అయితే స్టాలిన్ డబ్బులైతే ఇవ్వగలడు కానీ ఏ పని చేపించలేడు. నాన్నగారు ఆలోచించండి ఒకసారి. ఏరా నువ్వు చెప్పింది. స్టాలిన్కి ముందే చెప్పాను, ఇది కాదంటే భూపతిని కలవాల్సి వస్తుందని. నానా, ఈ రాజకీయ నాయకుల మనస్తత్వం ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. వీళ్ళ గురించి నాకు ఇంకా బాగా తెలుసు. ఈ విషయంలో దయచేసి ఎవరిని కలవద్దు, తొందరపడి ఎవరికి మాట ఇవ్వద్దు. ఓకేనా? సరేనా, నువ్వు చెప్పింది ఎప్పుడు కాదన్నాను, నువ్వు చెప్పినట్లే చేద్దాంరా. నీ మాట ఎప్పుడు కాదన్నాను నానా. నమస్తే సార్. హలో పోలీస్ ఆఫీసర్. ఏమయ్యా పోలీసు ఆచార్య దగ్గర డ్యూటీ అయిపోయిందా? నా దగ్గరికి వచ్చావు. సార్ ఇన్ఫర్మేషన్ ఆచార్య కన్నా మీకే బాగా పని పెట్టింది సార్. అంత మంచి ఇన్ఫర్మేషన్ తొందరగా చెప్పవయ్యా, చెప్పు. మరి నాకు నజరానా? ఆచార్య కన్నా ఎక్కువే ముట్ట చెబుతలేవయ్యా, చెప్పవయ్యా, చెప్పు. సార్ యాంటోనీ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా బయలుదేరాడంట. యాంటోనీ ఒంటరిగా బయలుదేరాడా? భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చావయ్యా పోలీసు. నీ నజరాలో నీకు పొందుకుంటలే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. యాంటోనీ వస్తున్నా. అన్నా యాంటోనీ వస్తున్నాడు. యాంటోనీ కనిపించాడు. అలా దూరం వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ కావాలి. నేనెవరో తెలుసా నీకు? వినబడాలా? వినపడలేదా? వినబడాలా? నేనెవరో తెలుసా? వినబడాలా? తెలవదు. డార్లింగ్, పెద్ద సౌండ్ ఇంజనీర్ తగిలాడట, కానీ నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే? ఎక్కడికి వెళ్ళాలి? అల్లంత దూరం వెళ్ళాలి, అల్లంత దూరం వెళ్ళాలి. ఎక్కువ. బాస్. మళ్ళీ చేస్తాడు వంటగది పని చేసుకుంటున్నా. అవునా? కూర్చో.
ఇప్పుడే వచ్చింది. ఇదే రావటం. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు పొలం పని మీద బయటికి వెళ్ళారు. మస్తాన్ని కలిసి వస్తాను. ఏం మా ఎదుగుతున్నావు? వాటర్ బాటిల్ ఉందని చూస్తున్నాను. వాటర్ ఇక్కడ లేదు మా లోన్ ఉన్నాయి. అవునా? అమ్మా స్వాతి పనులు ఉంది కానీ నేను ఎన్ని తీసుకొని వస్తున్నాను. నేను తీసుకొని వస్తాను. అయ్యో నువ్వు ఎందుకయ్యా? అమ్మాయి పని చేసుకుంటాను. ఇదో మాయ గారు బాబు నేను వస్తాను. మరి వాటర్ డ్యూటీ నేను ఏదో రాలేదట. ఇప్పుడు ఆ డ్యూటీ నేను ఎక్కడ వస్తాను. మరి చూడు పెద్దనా, ఈ కనపడే బిల్డింగ్లన్నీ నేను కట్టించింది. ఆ కట్టించే బిల్డింగ్లు ఇప్పుడు కడుతున్న ఈ బిల్డింగ్లన్నీ నా కొడుకు యాంటోని కట్టిస్తున్నాడు. ఈ ఊళ్ళో ఏ కాంట్రాక్ట్ అయినా మిమ్మల్ని దాటిపోకూడదు. ఓనేవనయ్యా. ఎవరు? క్యాంటీన్ పడుకోవడానికి సహాయం చేసింది. యాంటోనీ, మీ అయ్యా రాజాగారి స్థలం నాకు ఇచ్చేసి ఉంటే నీకు ఈ గది పట్టుకునేది కాదుగా అనుకున్నాను. నన్ను కిడ్నాప్ చేసే దమ్ము నీకు కాదు ఇంకెవరికి ఉంటుంది? అనుకున్నావు. మేనేజర్ చూస్తావేంటయ్యా? ఆ సార్ ఫోన్ చేయి. అలాగే సార్. స్టాలిన్ గారా? అవును, స్టాలిన్నే మాట్లాడుతున్నాను. ఆ సమయం చూడు స్టాలిన్, మర్యాద పెట్టుకున్నాను. రాజాగారి స్థలం తాలూకా పేపర్ తీసి నాకు లేకుంటే ఇప్పుడే తలతో బంత లేదంటే వీడి తలను తెంచి బంతిలా నీకు పాసి చేయాల్సి వస్తుంది. నా కొడుకు తనతో పంచాటం కాదు, కాలేజీకి వెళ్ళిన నీ కూతురు ఇంటికి వచ్చిందో లేదో చూసుకో. స్టాలిన్ కొడుకు బాబా యాంటోనీ. చెప్పు స్టాలిన్. భూపతి, ఎందుకయ్యా గొడవ? ఆ స్థలం కోసమే కదా. ఇప్పుడే నీ కూతురిని చూశానయ్యా, చూడముచ్చటగా ఉంది. వస్తే ఇలాంటి పిల్లే నా కోడలుగా రావాలి. చూడు భూపతి, నా కొడుకుని నీ ఇంటి అల్లుడిగా చేసుకో. ఆ స్థలం నీకు రాసి ఇచ్చేస్తాను. ఆ స్థలాన్ని నాకు ఇస్తాను కాబట్టి నీ కొడుకును నా ఇంటి ఓకేనా? నా ముందే అలా చెప్తున్నావు. వీడిని నెల్లూరు చేసుకుంటానంటాం. మరి నా కొడుకు పరిస్థితి ఎన్ని చేసుకుంటారు? అందుకే రాజకీయ నాయకుల్ని నమ్మకూడదు అంటారు.
స్థలం బాబా, కోట్లు విలువ చేసే స్థలం బాబా. నీ కొడుకుది ఏముంది, నీ కూతురే నాకు పొలం చేసుకుంటాను. ఈ మాట ఏదైనా నిలబడతావా? అయితే ఓకే. చూడన్నా, ఇక్కడ స్థల వివాదం మా మధ్య లేదు. నీతో అవసరం లేదు. నీతో అవసరం వచ్చినప్పుడు అప్పుడు చేస్తాం. పొలం మంచి కాపు వచ్చిందిరా, మస్తా మంచి బ్యాగ్ తెచ్చి అన్నీ సరుకు విషయంలో సచివాలయం ఏంటంటరా? మన షాప్ లో ఏదో గంగా అని చెప్పి ఎవరో కంప్లైంట్ చేశారన్న. ఎవరో మన షాప్ లో ఉందండి, చెక్ చేసుకోండి సార్ మీరు. వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే, షాపులో గంజాయి దొరికింది. ఓకే సార్. షాప్ ఎవరి పేరు మీద ఉందండి? ఆయన మేము అరెస్ట్ చేస్తున్నాం. హలో సార్, మీకు పంపించిన లిస్ట్లో మా నాన్నగారి పేరు ఉందా? మీ నాన్నగారి పేరు తిరుపతి నాయక? కాదు సార్. మీ నాన్నగారి పేరు ఏంటి? బాబు సార్. ఈ లిస్టులో మీ నాన్నగారి పేరు లేదే. సంథింగ్ ఈజ్ రాంగ్. ఐ విల్ టాక్ టు యువర్ సుపీరియర్. మీరు వెళ్ళి మీ నాన్నగారిని విడిపించుకోండి. ఓకే? బాంబేకి సప్లై చేసి ఉపప్రసాద్. గుండెల్ని కిడ్నీల్ని సప్లై చేసి గుండె చేసిన పండు బాబా. ఏ కేసులోనైనా ఏ కేసునైనా మాఫీ చేసి ఎస్పీ సుగంధర్. నాకు కాబోయే వియ్యంకుడు మీకు పరిచయం చేత పని అనుకుంటాను. మాజీ ఎమ్మెల్యే స్టాలిన్. మా స్టాలిన్ కుమారుడు ఈ మాఫియా సామ్రాజ్యానికి కాబోయే రారాజు మా అల్లుడు యాంటోనీ.
మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరి గురించి వారికి పరిచయం చేశాను. వారెవరు మీకు పరిచయం చేయలేదు కదా? వారు సిబిఐ ఆఫీసర్ వెంకట్. అర్థమైంది అనుకుంటాను. సిబిఐ ఆఫీసర్ వెంకట్ అనుమానితుల పేర్లన్నింటినీ కూడా సేకరించి హెడ్ క్వార్టర్ పంపించాడు. దానిలో మన తిరుపతి నాయక్ పేరు కూడా ఉంది. లిస్టులో నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లు కూడా దానిలో చేరకముందే జాగ్రత్త పడండి. ఓకే? అరే ఆచార్య, ఆ డెడ్ బాడీ తీసేయండి రా. బాస్, మనకు అడ్డుగా ఉన్న సిబిఐ ఆఫీసర్ని లేపేసినందుకు చిన్న పార్టీ. చిన్న బ్యాలెన్స్ ఒకటి మిగిలిపోయింది, పూర్తి చేద్దాం. ఓకే నడు, యూ కెన్ ప్రొసీడ్. ఒకసారి రుచి చూసినందుకే ఆహ్లాద చేస్తాం. ఇక్కడికి మరీ పోటేసావు కదరా ముసలి నా కొడక. మాకు వ్యతిరేకంగా ఉంటే ఇలానే జరుగుతుంది.